మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. ఆకాశమంత మహోన్నతుడవు, అందరికీ పైగా ఉన్నవాడువు, కరుణా వాత్సల్యములు గల దేవుడు అయినటువంటి మా ప్రియమైన పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన శక్తివంతమైన అమూల్యమైన నామమునకు ఈ ఉదయకాలంన యేసుక్రీస్తుల వారి పేరిట వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. తండ్రి, గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మా అందరి పట్ల మీ దయ ఉంచి, మీ కాపుదలను ఉంచి ఇప్పటి వరకు తండ్రి ఈ భూమి మీద మమ్మల్ని సురక్షితంగా సజీవంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. అంతకు మించి ఈ ఉదయకాలమున నీ పాద సన్నిధికి చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, అమూల్యమైన దివ్యమైన మీ మాటలను ఆలోచించుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో పరలోక రాజ్యాన్ని గురించినటువంటి కొన్ని సంగతులను మీ పిల్లలుగా మేము ఆలోచించనే ఉండగా మీ యొక్క సహాయాన్ని, ఆత్మ సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇంకా రావాల్సినటువంటి బిడ్డలను త్వరగా క్షేమంగా మీ సన్నిధికి నడిపించమని, నా ద్వారా అందరి ద్వారా ఈ యొక్క ఆరాధన కూడిక ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోవాలని యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ యొక్క సహాయాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదంటే కూడి వచ్చినటువంటి మీ అందరికీ, దైవ సేవకులు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆరాధన సహాయకరంగా కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, సుమారు 2000 సంవత్సరాల క్రితం మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు పరలోకపు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే ఏదో కొద్ది కాలం ఉండిపోదామన్న ఉద్దేశంతో అయితే కాదండి. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి అందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. మరి పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అని అంటే పరలోక సంబంధమైనటువంటి బోధ కావాలి. పరలోక సంబంధమైనటువంటి ఆ బోధనే మన మధ్యకు తీసుకుని వచ్చి ఎన్నో సంగతులు మనకు నేర్పించాడండి. పరలోకం వైపు మనల్ని మరల్చడానికి తన జీవిత కాలంలో ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. ఆయన బ్రతికి ఉండగా, ఆయన ఈ భూమి మీద బ్రతికి ఉండగా ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట మనల్ని పరలోకానికి చేరవేయాలి, దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి తీసుకుని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన మాట్లాడాడు. కనుక ఆయన పలికినటువంటి, ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలను కొన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, శిష్యులు ఒకనాడు పరలోక రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నప్పుడు వారికి యేసుక్రీస్తుల వారు ఏమని చెప్పాడో మనం ఒక మాటను మనం చూడగలిగితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. అంటే యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యాన్ని గురించి ఎన్నో సంగతులు ఉపమానాల ద్వారా బోధిస్తున్నప్పుడు శిష్యులకు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారిగా ఉంటారన్న ప్రశ్న శిష్యులకు వచ్చిందండి. వెంటనే యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చి, ప్రభువా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు, ఎవడు గొప్పవాడు మాకు చెప్పు ప్రభువా అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఏమని చెప్పాడో మరలా 2వ వచనాన్ని చదవండి. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని చెప్పేదానికంటే ముందుగా అసలు పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అది మీకు తెలియాలి అని యేసుక్రీస్తుల వారు ఒక చిన్నవాణి తన యొద్దకు పిలిచి, మీరు మార్పు నొంది ఈ బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. అంటే ఒక పెద్దవాళ్లకు బోధిస్తూ ఒక చిన్నవాణిని చూపించి మీరు బిడ్డల వంటి వారు కావాలి అని అన్నాడు అంటే అసలు యేసుక్రీస్తుల వారి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఆయన మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి? పెద్దవాళ్ళు తమ ఆకారాన్ని మార్చుకొని చిన్నపిల్లల్లా కనపడాలా, లేదంటే చనిపోయి మరలా బిడ్డల్లాగా పుట్టాలనా? కాదు కదా. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే బిడ్డలకు ఉన్నటువంటి ఆ మనస్సు మీరు కలిగిన వారిగా ఉండాలి అని. అంటే అప్పుడప్పుడు చూడండి, లోకంలో కూడా
పెద్దవాళ్ళు ఇదిగో చిన్నపిల్లలతో కలిసి ఆటలాడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు ఇదిగో చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలానే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకోవాల్సినటువంటి చదువులు పెద్ద అయినాక చదువుకుంటూ ఉంటారు. ఏమంటే గడిచినటువంటి వారంలో మేము ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాం కొద్దిమంది సహోదరులుగా. అక్కడ బైబిల్కి సంబంధించి ఏదో ఒక సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారు. ఒక కోర్సు చేసినటువంటి వారికి సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారు ఆ పబ్లిక్ మీటింగ్లు. అయితే ఆ సర్టిఫికెట్లు పొందుకుంటున్నటువంటి వారు విద్యార్థులు అనుకుంటే వారికి 20-30 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటే పొరపాటండి. దగ్గర దగ్గర 50 సంవత్సరాలు పైబడిన వారు, సుమారు 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ సర్టిఫికెట్ని తీసుకుంటూ ఉన్నాడు. అంటే మనం చదువుల విషయంలో చిన్నవారిగా మారిపోతున్నాం. అలానే ఆటలాడుకునేటటువంటి విషయంలో ఇదిగో పిల్లలుగా మారిపోతున్నాం. ప్రవర్తించేటటువంటి విషయంలో పిల్లలుగా మారిపోతున్నాం. కానీ ఇదిగో పరలోక రాజ్యం విషయంలో యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇదిగో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారిగా మారాలి అని అంటున్నాడు. అంటే బిడ్డల వంటి మనసు కలిగినటువంటి వారిగా మనం ఉండాలంట. ఏమంటే బిడ్డలకు ఎలాంటి మనసు ఉంటుంది? అసలు బిడ్డలలో ఏ లక్షణాలు ఉంటాయి? ఏ లక్షణాలు ఉంటే ఆ లక్షణాలను వారిని చూసి మనం నేర్చుకోగలం? బైబిల్లో ఆలోచిద్దామండి. అంటే దేవుడు నరులను ఎలా చేశాడని ప్రసంగి గ్రంథంలో చదువుకుంటాం. యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే పుట్టినటువంటి బిడ్డలందరూ యథార్థవంతులండి. ఏమంటే ఆ యథార్థత అనేది ఒక దశ వరకు బిడ్డలలో ఉంటుంది. వాళ్ళు యథార్థంగానే మాట్లాడతారు, ఉన్నదే చెబుతారు, ఏది దాచుకోరు, నిజామే మాట్లాడతారు. అంటే బైబిల్లో కూడా మనకు ఒక సందర్భం కనపడుతుంది. ఏమంటే యాజకుడైనటువంటి ఏలీ గారి కాలంలో యాజకుడైనటువంటి ఏలీ గారి కాలంలో ఏమంటే దేవుడు మాట్లాడటమే అరుదంట. ఎందుకనంటే మనుషులో ఉన్నటువంటి పాపాన్ని బట్టి. ఏమంటే యాజకులుగా ఉండాల్సినటువంటి వారే పాపం చేస్తున్నారు. ఏలీ కుమారులు ఏమంటే యాజకులుగా ఉండాల్సినటువంటి వారు పాపం చేస్తున్నారు. వారు పాపం చేస్తున్నారన్నటువంటి సంగతి ఏలీ గారికి, యాజకుడైనటువంటి ఏలీ గారికి తెలిసినప్పటికీ వారిని మందలించలేదు, వారిని శిక్షించలేదు, ఏమంటే వారికి బుద్ధి చెప్పలేదు. దేవుడు వారు చేస్తున్నటువంటి ఆ పాపాన్ని చూశాడని దాన్ని పరిగణలోనికి తీసుకున్నాడు. ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలి, వీరిని శిక్షించాలి అనుకున్నాడు. ఆ విషయాన్ని ఏలీ గారితో చెప్పడానికి దేవుడికి మనసు లేక ఏలీ గారి దగ్గర ఉన్నటువంటి ఒక బాలుడికి దేవుడు చెప్పాలి అనుకున్నాడండి. ఆ బాలుడే సమూయేలు గారు. ఇంతకు దేవుడు ఏమని తెలియజేశాడో చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం అండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారనియు తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయచిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించుచున్నాను. అండి ఏలీ గారు అతని కుమారులు ఏమంటే వారు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుడు వారిని ఎలా శిక్షించాలనుకుంటున్నాడో, ఎలా వారి మీదకి శాపాన్ని రప్పించాలి అనుకుంటున్నాడో సమూయేలు గారితో దేవుడు చెప్పినప్పుడు ఆ సంగతి ఏలీ గారికి తెలిసి ఏలీ గారు అడుగుతాడు సమూయేలు గారితో. బాలుడైనటువంటి సమూయేలుతో ఏలీ గారు అడుగుతాడు, ఇదిగో రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు కదా, ఏమని మాట్లాడాడో నాతో చెప్పుమన్నప్పుడు ఏమంటే దేవుడు ఏదైతే సెలవు ఇచ్చాడో, దేవుడు ఏదైతే చెప్పాడో అది మరుగు చేయకుండా, అంటే అది దాచుకొనకుండా సమూయేలు గారు ఏలీ గారితో చెప్పాడంట. చూడండి ఆ మాట 18వ వచనం. సమూయేలు దేనిని మరుగు చేయక ఆ సంగతి అంతయు అతనికి తెలియచేసెను. ఏమండి ఏది దాచుకోలేదంట. అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి ఇలాగ ఏం మాట్లాడలేదు. అంటే నిజమే మాట్లాడు. దేవుడు ఏదైతే తెలియజేశాడో యథార్థంగా ఆ విషయాన్నే చెప్పాడు. యథార్థంగా ఉన్నాడు. అంటే చిన్నపిల్లలు ఎలాంటి వారంటే వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళు ఉన్నదే మాట్లాడతారు, వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చెప్తారు, అంటే యథార్థంగా ఉంటారు. లోకంలో ఉన్నటువంటి పిల్లలను కూడా చూడండి, ఒక కుటుంబంలో ఏదైనా గొడవ జరిగినప్పుడు, లేదంటే భార్య భర్తను చంపినప్పుడు, భర్త భార్యను చంపినప్పుడు అక్కడ పిల్లలు ఉంటే అంటే వారిని అడుగుతారు. పెద్దలు కానీ పోలీసు వారు కానీ వచ్చి అమ్మ ఏం జరిగింది అని వారిని అడుగుతారు. ఎందుకంటే బిడ్డలు చూసిందే చెప్తారు, నిజమే చెప్తారు, వాళ్ళు ఏది దాచుకోరు, ఉన్నదే మాట్లాడతారు. అంటే
బిడ్డలు యథార్థవంతులు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారుగా ఉండాలన్నాడు కదా యేసుక్రీస్తు వారు. బిడ్డలలో ఎలాంటి మనస్సు ఉంటుంది, బిడ్డలలో ఎలాంటి లక్షణం ఉంటుందంటే వాళ్ళు యథార్థవంతులు, వారు ఉన్నదే మాట్లాడతారు, వారు ఏది దాచుకోరు. కనుక అలాంటి లక్షణం మనం కలిగిన వారిగా ఉండాలి. ఏంటి లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడేటువంటి వారిగా మనం ఉండకూడదు. మనం యథార్థంగా నిజమే మాట్లాడాలి, ఉన్నదే చెప్పాలి, ఏది దాచుకోకూడదు. అలాంటి లక్షణం మనం కలిగి ఉండాలండి. మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే యోహాను సువార్త, ఈరోజు మనం వాక్యపట్నం చదువుకున్నాం కదండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతమని ఫిలిప్పును అడిగిన కానీ ఏమి చేయనై ఉండినో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చాలండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తనను వెంబడిస్తున్నటువంటి జన సమూహానికి ఆయన భోజనం పెట్టాలి అనుకున్నాడు. ఆ విషయాన్ని శిష్యులతో చెప్పాడు. శిష్యులు ఇదిగో ఇంతమందికి ఆహారాన్ని పెట్టాలంటే మనకు చాలా డబ్బులు కావాలని వారు లెక్కల్లోనికి వెళ్ళిపోయారండి. ఎందుకంటే అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారంట. పురుషులే 5,000 మంది ఉంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించండి. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఇదిగో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయేమో అని అడిగినప్పుడు శిష్యులు వచ్చి చెబుతున్నారు, ఇదిగో ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి, అయినా ఇవి ఏమాత్రం సరిగా ఆ బాలుడు తినటానికే ఇవి సరిపోవు. మరి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇంతమందికి ఎలా పంచగలరు, ఎలా సరిపోతాయి అంటే సరిపోవు అని యేసుక్రీస్తుల వారితో చెబుతున్నారండి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఆ చిన్న బిడ్డను గురించి కనుక మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఎందుకంటే ఇందాక మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తుల వారు చెప్పాడు కదా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే బిడ్డల మనసు ఎలాంటిదో, బిడ్డలలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఆ చిన్నవాని గురించి మనం ఆలోచన చేయగలిగితే, చిన్నవాడు యేసుక్రీస్తుల వారి మాటలు వినటానికి ఆహారాన్ని తీసుకొని వచ్చాడండి. అంటే ఇంటి దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకుని వచ్చాడు. తల్లిలో తండ్రిలో ఉంటారు కదండి, ఇదిగో నాయన నువ్వు యేసుక్రీస్తుల వారి మాటలు వినటానికి వెళ్తున్నావు, ఆయన చెప్పినటువంటి మాటలు నువ్వు జాగ్రత్తగా విను, జాగ్రత్తగా నేర్చుకో, మరలా వచ్చి ఆ మాటలు నువ్వు నాకు చెప్పాలి. ఇదిగో నీకు మధ్యలో ఆకలి అవుతుంది కనుక నీకు ఆహారాన్ని సిద్ధపరిచి పంపుతున్నాను, నువ్వు జాగ్రత్తగా విని ప్రభువు వారి మాటలు విని, ఇదిగో నీకు మధ్యలో ఆకలి అయినప్పుడు ఆహారాన్ని తిని క్షేమంగా ఇంటికి రాని ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించుండిద్దండి తల్లి. అంటే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి తల్లులు కూడా ఉదయాన్నే లేచి పిల్లలకు వారికి ఏమైతే అవసరాలు ఉన్నాయో వారి పనులన్నింటినీ చక్కగా చేసి వారికి అన్నం బాక్స్ కట్టి పంపిస్తారు. ఎక్కడికి? కాలేజీకో స్కూల్కో వెళ్ళి చదువుకొని రావడానికి, వాక్యాన్ని నేర్చుకొని రమ్మని కాదు. అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా పిల్లకు చాలా జాగ్రత్తలు చెప్తారు. ఇదిగోరా నువ్వు ఎవరితో గొడవ పడొద్దు, స్కూల్లో బాగా చదువుకో, ఇదిగో నీకు లంచ్ బాక్స్ సిద్ధం చేశాను, లంచ్ టైంలో నీకు మంచి ఆహారాన్ని సిద్ధం చేశాను, దాన్ని తిని నువ్వు మరలా చదువుకొని జాగ్రత్తగా ఇంటికి రాని ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపుతారు కదా పిల్లలకి తల్లిదండ్రులు. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నవాని తల్లి కూడా అలానే ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించిందండి. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కలిగినటువంటి ఆ బాలుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తుల వారు చెబుతున్నటువంటి ఆ మాటలను జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడండి. ఆయన ఎప్పుడైతే ఇదిగో ఇంతమందికి ఆహారం పెట్టాలి కనుక ఎవని యొద్ద ఏమైనా ఉన్నవా అని అడిగినప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క మాటలను గ్రహించి ఆయన మాటలకు స్పందించి తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని ఇచ్చేసాడండి. తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని ఇచ్చాడంటే ఏంటండి అర్థం? ఇక తన గురించి ఏమైనా ఆలోచించుకున్నాడా? నా దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని వారికి ఇస్తే నా పరిస్థితి ఏంటి, నేనేం తినాలి, అసలు నేనెందుకు ఇవ్వాలి, మా అమ్మ ఏం చెప్పి పంపించింది, ఇదిగో తిరుగు ప్రయాణంలో ఆకలి అయితే నేనెవరిని అడుక్కోవాలి అని ఇట్లాంటివి ఎన్నో ఆలోచనలు తన మదిలో రావాలి. కానీ ఇలా ఏమీ ఆలోచించలేదండి. అంటే అప్పటిని గురించి కానీ రేపటిని గురించి కానీ ఆ చింత అనేది ఆ బాలుడిలో లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారి యొక్క మాటలకు స్పందించాడో, ఏమంటే ఇదిగో యేసుక్రీస్తులో నా దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని ఆయన అడుగుతున్నాడు అని తెలుసుకొని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని యేసుక్రీస్తుల వారికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. అంటే యేసుక్రీస్తుల వారు కూడా ఆహారాన్ని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇదిగో అందరికీ వడ్డించమని చెప్పాడు.
5,000 మంది పురుషులు వారు కాక మిగతా వారందరికీ కూడా ఆహారాన్ని తృప్తిగా వడ్డించారండి. ఏమండి, ఆ రోజు అంతమందికి ఆహారాన్ని వడ్డించడానికి గల కారణం ఈ చిన్నవాడి ప్రియమైన వాళ్ళ, ఈ చిన్నవాడికి ఉన్నటువంటి ఆ మనస్సు అండి. అంటే పిల్లలలో ఎలాంటి మనస్సు ఉంటుందని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే పిల్లలకు ఇచ్చే మనస్సు ఉంటుందండి. తమ గురించి ఆలోచించుకునేటువంటి మనస్సు బిడ్డలలో ఉంటుందండి. అదే పెద్దవాళ్ళగా మనమైతే అండి, ఎవడెటుపోతే నాకెందుకు, ఇదిగో నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇదిగో ఇదైనా ఇది నాది, నా ఆహారాన్ని వారికి ఎందుకు ఇవ్వాలని ఎన్నో స్వార్థపు ఆలోచనలతో మనం ఉంటాం. కానీ ఈ పిల్లవాడులో అలాంటి ఆలోచనలు లేవండి. ఈ చిన్నవాడు చేసినటువంటి పనికి యేసుక్రీస్తుల వారు కూడా ఎంతో సంతోషించి దానిని ఆశీర్వదించి ఇదిగో అందరికీ వడ్డించిండని చెప్పడానికి ఇదిగో ఈ చిన్నవాడు ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు కారణమయ్యాయి ప్రేమ. అంటే యేసుక్రీస్తుల వారి మాటలకు ఆ చిన్నవాడు స్పందించాడు, ఇచ్చే మనసు కలిగి ఉన్నాడు. ఇదిగో మీరు కూడా మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలని యేసుక్రీస్తుల వారు అన్నాడు కదా. మరి బిడ్డలకు ఎలాంటి మనసు ఉంటుందంటే వారిలో స్వార్థం ఉండదండి. వారిలో ఇదిగో తమకు కలిగినది ఎదుటివారికి ఇవ్వాలని వారు ఇష్టపడతారు, ఇచ్చే మనసు కలిగి ఉంటారు. ఇదిగో భవిష్యత్తుని గురించినటువంటి చింత బెంగ వారిలో ఉండదండి. కనుక బిడ్డలని మీరు మార్పు నుండి ఇదిగో అలాంటి బిడ్డలలాగా, అలాంటి బిడ్డలు మనసు కలిగినటువంటి వారిగా మీరు కూడా ఉండాలి అన్నారు. అలా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు ప్రేమ వల్ల. మనం ఎంతసేపటికి ఇదిగో ఈ లోకంలో ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా బ్రతకాలి అనే ఇలాంటి స్వార్థపు ఆలోచనలతోనే మనం ఉంటాం. కానీ ఈ బిడ్డకున్నటువంటి బిడ్డలాంటి మనసు ఆలోచన మనకి ఉండాలి ప్రేమైన వాళ్ళ. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇవ్వగలిగే మనసు ఆ బిడ్డలో ఉంది. ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆ మనసు మనకి రావాలి. అందుకు గాను మనం మార్పు పొందాలండి. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 14-15 వచనాలు. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చి దానివనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అని. చాలండి. ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం, హేరోదు రాజు పేతురు గారిని చెరసాలలో బంధిస్తాడు. సంఘం అయితే పేతురు గారి కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటుందండి. అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు ఆ సంఘం యొక్క ప్రార్థన విన్నాడు. పేతురు గారిని ఇదిగో ఆ చెరసాల నుంచి విడిపించాడు ప్రేమైన వాళ్ళ. సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తుందో పేతురు గారు ఇదిగో ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ ఇంటి తలుపు తడుతూ ఉన్నాడు. లోపల ప్రార్థిస్తున్నటువంటి వారిలో రోది అనే ఒక చిన్నది ఉంది ప్రేమైన వాళ్ళారా. ప్రార్థన ఎందుకు చేస్తున్నారో గ్రహించింది. పేతురు గారు చెరసాలలో ఉన్నాడు, ఆయన ఇదిగో బంధింపబడి ఉన్నాడు, కనుక మనం ప్రార్థన చేద్దాం ఆయన గురించి, దేవుడు మన ప్రార్థన వింటాడు, పేతురు గారిని విడిపిస్తాడనేటువంటి బలమైన విశ్వాసం కలిగి ఉంది ఆ చిన్నది కూడా. ఇక పేతురు గారు వచ్చాడు, తలుపు తడుతున్నాడు. ఆ శబ్దం విని తలుపు దగ్గరకు వెళ్ళింది. పేతురు గారి యొక్క స్వరాన్ని విని సంతోషం చేత ఆ తలుపు తీయకుండానే లోపల ఉన్న వారితో ఆ విషయాన్ని చెప్పిద్దండి. ఇదిగో దేవుడు మన ప్రార్థన విన్నాడు, పేతురు గారిని దేవుడు విడిపించాడు, ఇదిగో ఆయన స్వరాన్ని నేను విన్నాను, పేతురు గారు వచ్చాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆ చిన్నదాని మాట వాళ్ళు నమ్మల. ఏమన్నారు? ఏంటి నీవు పిచ్చిదానివని, అంటే పిచ్చి పట్టిందా నీకు, ఆయన చెరసాలలో ఉన్నాడు కదా, ఆయన రావటం ఏంటి అని దూత అనుకున్నారంట. లేదు లేదు, ఇదో దేవుడు మన ప్రార్థన విన్నాడు, పేతురు గారు వచ్చాడు, ఆయన స్వరాన్ని నేను విన్నానని దృఢముగా చెప్పిందంట. అంటే ఖచ్చితంగా చెప్పింది ఆ చిన్నది. ఇక అందరూ వెళ్ళి ఆ తలుపు తీసి చూసేసరికి పేతురు గారండి ఆశ్చర్యపడిపోయారు. ఏమంటే ఆ చిన్నదానికి ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఏమంటే ఆ నమ్మకం చూడండి ఎంత దృఢంగా చెప్పిందో, ఎంత నమ్మకంగా, ఎంత ఖచ్చితంగా చెప్పిందో. అంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ చిన్నది కూడా ఇలాంటి విశ్వాసం, ఇలాంటి నమ్మకమే కలిగి ఉంది ప్రియమైన వల్ల. ఇగో తన యజమానుడికి కుష్టు ఉందని గ్రహించి నయమాను, తన యజమానుడు అనేటువంటి నయమాను భార్యతో చెప్పిద్ది, అమ్మ ఇదిగో నా యజమానుడికి ఉన్నటువంటి ఆ కుష్టు తొలగిపోవడానికి ఇదిగో ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా నా యజమానుడు బాగుపడతాడని ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో చెప్పిద్దండి. ఇక్కడ రోదే అనే చిన్నది దానిలో కూడా అదే నమ్మకం, అదే విశ్వాసం ఉందండి. పేతురు గారు వచ్చాడు, దేవుడు మన ప్రార్థన విన్నాడు, ఆయన స్వరాన్ని నేను విన్నానని దృఢముగా చెబుతుంది. అంటే బిడ్డలలో ఎలాంటి లక్షణం ఉంటుందంటే వారిలో నమ్మకం, విశ్వాసం ఉంటుందండి.
అంటే ఒక బిడ్డ తన తల్లిని నమ్ముతుంది, అంటే ఒక తండ్రిని తన కుమారుడు నమ్ముతాడు ప్రియమైనటువంటి వాళ్ళ. అలాంటి నమ్మకం మనలో కూడా ఉండాలండి. మనం కూడా మన పరలోకమున్నటువంటి తండ్రికి పిల్లలమే కదా. మనం మన దేవుణ్ణి విశ్వసిస్తున్నాం. ఏమండి, ఎలా విశ్వసిస్తున్నాం? సందేహింపక విశ్వసిస్తున్నామా? ప్రార్థన చేస్తాం, మరలా అది జరిగిద్దో లేదో అని ఆలోచనలతో ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, ఇదిగో ఈ చిన్న బిడ్డలో ఉన్నటువంటి నమ్మకం, ఆ విశ్వాసం, అలాంటి మనసు, అలాంటి లక్షణాలు మనలో కూడా ఉండాలి అని అంటున్నాడు. బిడ్డలలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, బిడ్డలు యథార్థవంతులుగా ఉంటారు, ఇచ్చే మనసు కలిగి ఉంటారు, అలాగనే నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉంటారు ప్రియమైన వారు. మరొక సందర్భాన్ని వచనాన్ని కనుక చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాట. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం అండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. చాలండి. ఇక్కడ దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. ఏమండి, దుష్టత్వం విషయంలో చిన్న బిడ్డలు ఇదిగో దుష్టత్వానికి దూరంగా ఉంటారండి. దుష్టత్వానికి వారికి అసలు సంబంధమే లేదు. మంచి చెడులు ఎరుగని వారిగా ఉంటారండి బిడ్డలు. అలాంటి చిన్న బిడ్డల వల్లే ఇదిగో మీరు శిశువుల వరే దుష్టత్వానికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. అంటే ఇదిగో దుష్టత్వానికి మనం దూరంగా ఉండాలి, దుష్ట కార్యక్రమాలకు మనం దూరంగా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇదిగో ఈ చిన్న బిడ్డల వల్లే దుష్టత్వానికి మీరు దూరంగా ఉండండి అంటాడు. మనం ఈ లోకాన్ని చూస్తూ, ఈ లోకంలో ఎదుగుతూ, ఇదిగో లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవబడము వాటిని చూస్తూ వాటికి ఆకర్షింపబడి మనం ఇదిగో దుష్టుని యొక్క మాయలో పడిపోతుంటాం, దుష్టులుగా మనం మారిపోతుంటాం. కానీ ఈ చిన్న బిడ్డలను చూడండి, వారు లోకంలోనే ఉన్నట్టే ఉంటారు, కానీ లోకానికి వారికి ఏ సంబంధం ఉండదు ప్రియమైన వాళ్ళ. లోకానికి వారికి సంబంధం లేని వారిగా ఉంటారు వాళ్ళు. కనుక ఇదిగో మనల్ని కూడా ఇదిగో శిశువుల వలె దుష్టత్వానికి దూరంగా ఉండమని మనల్ని కూడా చెబుతున్నాడు. అంటే బిడ్డలలో ఎలాంటి లక్షణం ఉంటుంది అంటే, వాళ్ళు దుష్టత్వానికి దూరముగా ఉంటారు, నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉంటారు, ఇచ్చే మనసు కలిగినటువంటి వారిగా ఉంటారు, యథార్థవంతులుగా ఉంటారండి. యేసుక్రీస్తుల వారు కూడా ఇదిగో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారిగా, ఇదిగో బిడ్డలకు ఉన్నటువంటి ఇలాంటి లక్షణాలు కలిగిన వారిగా మీరు ఉంటేనే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారని యేసుక్రీస్తుల వారు తెలియజేశాడు. మరి పరలోక రాజ్యంలో శిష్యులు అడిగారుగా ఎవడ గొప్పవాడిగా ఉంటాడు అని. దానికి ప్రభు చెప్పినటువంటి ఆ మాటను కూడా చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఇదిగో చాలండి. ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడంట. అంటే చిన్న బిడ్డలలో వారికి ఎలాంటి స్థితి ఉంటుంది, వారికి ఎలాంటి స్వభావం ఉంటుందంటే, తమ్మును తాము తగ్గించుకునేటటువంటి స్థితి, తమ్మును తాము తగ్గించుకునేటువంటి స్వభావం ఉంటుందండి. లోకంలో ఉన్న పిల్లలను చూడండి, వాళ్ళు తల్లిదండ్రులు వారిని కొట్టినప్పుడు ఏమండి మరలా వారి దగ్గరికి వెళ్తారు. కొట్టింది మా అమ్మే కదా, మా నాన్నే కదా, ఏదో తప్పు చేసామని కొట్టారు కనుక మరలా తల్లి దగ్గరికే వెళ్తారు, తండ్రి దగ్గరికే వెళ్తారు, వారితోనే కలిసి మళ్ళీ వెంటనే ఆనందంగా ఉంటారు. అంటే బిడ్డలలో ఎలాంటి స్థితి, ఎలాంటి స్వభావం ఉంటుందంటే, తమ్మును తాము తగ్గించుకునేటువంటి స్వభావం ఉంటుందండి. అలా మనం తగ్గించుకోవాలి. ఇది బిడ్డలకు ఉన్నటువంటి ఆ మనసు మనకి రావాలి. ఏమంటే యేసుక్రీస్తుల వారికి కూడా ఇలాంటి మనసే ఉందండి. యేసుక్రీస్తుల వారు కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలం యథార్థంగానే బ్రతికాడు, వాస్తవాలనే సమాజానికి తెలియజేశాడు. తండ్రి ఏదైతే చెప్పమన్నాడో, తండ్రి ఏ విషయాలు అయితే తెలియజేయమన్నాడో, తండ్రి ఏ బోధ అయితే చేయమన్నాడో అలాంటి బోధని, అలాంటి విషయాలని సమాజానికి చెప్పాడు ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తుల వారు కూడా ఇచ్చే మనసును కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు కూడా ఇచ్చే గుణం పుష్కలంగా ఉందండి. ఏమంటే తన దగ్గరకు వచ్చినటువంటి రోగులను, వారికి నమ్మకం ఉన్నా, వారికి విశ్వాసం ఉన్నా లేకపోయినా అందరినీ ఆయన స్వస్థపరిచాడు, అందరినీ ఆయన సంతోషపెట్టి పంపించాడండి. చివరికి ఆయన తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు ప్రియమైన వాళ్ళ. మనుషులందరి కొరకు తండ్రి నిశ్చయించినటువంటి సంకల్పం ప్రకారంగా ఇదిగో మన మనుషులందరి యొక్క రక్షణ నిమిత్తం ఇదిగో తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, తన రక్తాన్ని ఇదిగో దారపోసాడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇచ్చే విషయంలో ఇంతకంటే గొప్పదే ఉంటుంది చెప్పండి? ప్రాణం కంటే గొప్పది ఏదైనా ఉంటుందా? అది పవిత్రమైనటువంటి ప్రాణం.
అటువంటి ప్రాణాన్ని ప్రభు మన పాపముల నిమిత్తం మన కొరకు బలిగా అర్పించాడండి. ఇక యేసుక్రీస్తుల వారు కూడా నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఎంతటి నమ్మకాన్ని దేవుని పట్ల, తండ్రి పట్ల కలిగి ఉన్నాడు తెలుసా? ఇదిగో నేను మరణించినా ఇదిగో నా తండ్రి 3వ దినాన నన్ను తిరిగి లేపగల సమర్థుడు అనేటటువంటి నమ్మకాన్ని ఆయన కలిగి ఉన్నాడండి. యేసుక్రీస్తుల వారు కూడా దుష్టత్వానికి దూరంగా ఉన్నాడు. అసలు ఆయనలో పాపం లేదండి. నోటి మాట ద్వారా కూడా ఆయన ఎక్కడా పాపం చేయలేదు. ప్రేమ ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, పాపులలో చేరనటువంటి వాడు, నిష్కల్మషుడు అండి. అంతటి పరిశుద్ధుడు, పవిత్రుడు మన యేసుక్రీస్తుల వారు. ఇక మరొక మాట, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు ఏమండి, తగ్గింపు గురించి చెప్పాలంటే గొప్ప మాదిరే మనకు చూపించి వెళ్ళాడండి యేసుక్రీస్తుల వారు. తగ్గింపుకు పెద్ద పీట వేశాడు ఆయన. ఇదిగో పరలోకంలో దేవునితో సమానముగా ఉండేటటువంటి భాగ్యం, సమానముగా ఉండేటువంటి ఆ మహిమ, దాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ భూమి మీదకి వచ్చాడండి. లోకాలను కలిగించినటువంటి ఆయన ఇదిగో ఈ లోకానికి వచ్చినప్పుడు అదిగో ఆయన జన్మకు స్థలమే లేదంట. జన్మకు స్థలమే లేనటువంటి అటువంటి జన్మను ఆయన జీవితంలో ప్రారంభమైనదంటే ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఎక్కడ పరలోకం, ఎక్కడ భూమి మీద స్థలం లేనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఆయన జన్మ ప్రారంభమైందంటే ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఏమండి, ఇంకా యేసుక్రీస్తుల వారిలో ఎంతటి తగ్గింపు ఉంది అని మనం ఆలోచించాలంటే ఖచ్చితంగా ఒక లేఖనాన్ని చూడాలంటే యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం అండి. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తులో ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. శిష్యులు పాదాలు కడగటానికి ఆయన ఇష్టపడుతున్నాడట. ఏమండి, ఎంతగా తాను తగ్గించుకున్నాడు. శిష్యులు పాదాలను కడిగేంతగా ఆయన తాను తగ్గించుకున్నాడు. ప్రేమల వాళ్ళు అంతగా తగ్గించుకున్నాడు కనుకనే ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించటమే కాదు, ఇదిగో గొప్పవాడిగా తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడిగా ఉన్నాడండి. అంటే అంతగా ఆయన తను తగ్గించుకున్నాడు కనుక ఆ బిడ్డలలో ఉన్నటువంటి ఆ మనసు, ప్రభువులో ఉన్నటువంటి ఆ తగ్గింపు, ఆ మనసు మనలో కూడా ఉండాలండి. మనం కూడా మనల్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. దుష్టత్వానికి అనగా పాపానికి దూరంగా ఉండాలి. ఇదిగో దేవుని పట్ల, ఇదిగో మనకున్నటువంటి నిరీక్షణ పట్ల మనం నమ్మకం కలిగినటువంటి వారిగా, విశ్వాసం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఇచ్చే మనసు ఉండాలి. ఇచ్చే విషయంలో బెగబట్టేటటువంటి వారిగా మనం ఉండకూడదు. ఇచ్చే మనసు కలిగి ఉండాలి. యథార్థంగా ఉండాలి. యథార్థవంతులుగా, బిడ్డల వలె యథార్థవంతులుగా మనం ఉండాలి. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడేటువంటి వారిగా మనం ఉండకూడదండి. మనం నిజమే చెప్పాలి, ఉన్నదే మాట్లాడాలి, ఏది దాచుకోకూడదు, యథార్థంగానే జీవించాలి. ఇలాంటి లక్షణాలన్నీ బిడ్డలలో ఉన్నాయి, మన ప్రభువులో ఉన్నాయి. కనుక అలాంటి మనస్సు కలిగినటువంటి వారిగా ఇదిగో మీరు బిడ్డల వరే మార్పు నొందాలి అని అంటున్నాడు. కనుక అలాంటి బిడ్డల లాంటి మనసు కలిగినటువంటి వారిగా మనం ఉంటూ ఇదిగో పరలోక రాజ్యంలో ప్రవేశించటమే కాదు, ఇదిగో గొప్పవారిగా ఉండటానికి ప్రయత్నం చేయాలని, అందుకు గాను బిడ్డల లాంటి మనసు, బిడ్డల వలె మనం మార్పు చెందేటటువంటి వారిగా ఉండాలని నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రియమైన పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన గొప్పదైన దయగలిగిన నామమునకు మరొకసారి వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా తండ్రి. మరి పరలోక రాజ్యాన్ని గురించి మీ కుమారుడు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి అర్థాన్ని తండ్రి, ఈ చిన్న బిడ్డ వల్లే తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే బిడ్డల వల్లే మార్పు చెందాలి అని మీ కుమారుడు చెప్పినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని ఆలోచించాను తండ్రి. మేము కూడా బిడ్డలకు ఉన్నటువంటి ఆ మనస్సు కలిగి, ప్రభువుకు ఉన్నటువంటి మీ కుమారుడికి ఉన్నటువంటి ఆ లక్షణాలను కలిగి ఈ భూమి మీద జీవించాలని కొన్ని మాటలు తెలియజేశాను. ఆ విన్న మాటల ప్రకారంగా తండ్రి మరి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, ఈ యొక్క వాక్యం విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ యొక్క సహాయాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మంచిదండి. కూడి వచ్చినటువంటి మీ అందరికీ దైవ సేవకులు కూడా ప్రేమపూర్వక వందనాలు.